హలో అండి. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా బాగున్నాను. సో మన ఛానల్‌లో లెంతీ వీడియోస్ పెట్టి చాలా రోజులైంది. అందుకే మేము వీడియోస్ ఎందుకు పెట్టలేదు ఏంటన్నది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సండే వ్లాగ్ అనమాట. ఇక్కడ లివర్స్ తర్వాత ఇక చికెన్ అంతా కలిపి తీసుకొచ్చినామండి. వాటిపైన చికెన్ పైన లివర్స్ పైన మొత్తం ఫ్యాట్ అయితే చాలా ఎక్కువ ఉంది. దయచేసి చికెన్ ఎవరెవరు తింటారో వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళందరికీ నేను ఏం చెప్తానంటే చికెన్ తీసుకొచ్చిన తక్షణమే నీట్గా ఈ విధంగా ఫ్యాట్ మొత్తం ముక్కలకుండే ఫ్యాట్ మొత్తం తీసి పక్కన పడేసి తర్వాత చికెన్ని ఒక 2-3 సార్లు మంచిగా వేడి వాటర్తో అయినా కడుక్కోండి, లేదా చల్ల వాటర్తో అయినా బాగా కడిగేసుకోండి. చూసారు కదా, ఒక 1/4 కేజీ వరకు మనకి ఫ్యాట్ అయితే వచ్చేసింది చికెన్లో. ఇదంతా మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత అయితే నేను చేసి స్టార్ట్ చేసినాను. ఇలా చికెన్ ఎప్పుడైనా మనము క్లీన్ చేసుకొని తింటేనే చాలా బెటర్, లేదంటే మనకి దానివల్ల వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే వాటిని ఇంజక్షన్లతో అయితే పెంచుతున్నారు కాబట్టి. ఇక్కడ వచ్చేసి పాలు పెరుగు ఎందుకు చూపిస్తున్నానంటే ఈ పాలు 1/2 లీటర్ వచ్చేసి నందిని మిల్క్ అండి. సో 1/2 లీటర్ వచ్చేసి మనకి 25 రూపాయలు. ఇది వచ్చేసి పెరుగండి, ఇది కూడా 1/2 లీటర్, ఇది 26 రూపాయలు అనమాట. 25, 26 అనమాట. సో ఇదేంటంటే సండే బ్లాగు. సండే రోజు ఇంకా పిల్లల కోసం మార్నింగ్ మేము తీసుకొచ్చిన ఐటమ్స్ అయితే మీకు చూపిస్తున్నాను. ఓకేనా? ఈ పాలు పెరుగు అయితే మా ఇంట్లో ఎనీ టైం ఉండాలి, ఎందుకంటే ఎండాకాలం కదండి. సో పెరుగు అయితే పిల్లలు తాగుతూ తింటూ ఉంటారు. అందుకోసం అయితే ఇలా ఎక్కువ శాతం అయితే తీసుకొచ్చి పెడుతూ ఉంటాము. సో ఇవి అయిపోయిన తక్షణమే మళ్ళీ వెంటనే అయితే తీసుకొస్తూ ఉంటాను. నాకేంటంటే పాలు పెరుగు ఇట్లా ఫ్రిడ్జ్ నిండుకు స్టోర్ అన్నది ఉండాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు అడిగినప్పుడు అప్పటికప్పుడు పోలేము. మా ఊర్లో దొరకవు ఇవి. ఇక్కడ నుంచి మనం ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ అయితే పోవాల్సి ఉంటుంది. అందుకోసం నేను వెళ్ళినప్పుడు అయితే ఇలా స్టాక్ అయితే తెచ్చి పెట్టుకుంటాను. ఇంకా ఇక్కడైతే వేడి నీళ్ళు అండి. ఎండాకాలంలో కూడా మా చిట్టికి వేడి నీళ్ళు అయితే కాంచి పెట్టేశాను. అలాగే మనం ఇక్కడ చపాతీ కూడా చేసి పెట్టేశానండి, ఎందుకంటే చికెన్లోకి చపాతీ చాలా బాగుంటుంది కదా. అలాగే కొంచెం వైట్ రైస్, తర్వాత రసం. ఇంక ఇక్కడైతే రసం అయితే ఇంక టమాటో రసం అయితే పెట్టానండి, చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చికెన్ చేసిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి మన ఛానల్లో, అందుకోసం అయితే చేసిన వీడియో అయితే చూపించలేదు. చేసిన తర్వాత అయితే చూపిస్తాను. ఓకేనా? ఇంకా సండే మన పనులు ఏంటంటే ఇక్కడ మా హర్ష అయితే ఈ సోఫా మొత్తం ఇలా సర్దేస్తాడు నిద్ర లేచిన తక్షణమే. ఇక్కడ ఒక సాప్ వేసుకొని మంచిగా బట్టలు అయితే ఫోల్డ్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఏం చెప్తాను? ఏమని చెప్పాడు మీ సార్? అదే మోరి నీళ్ళు అంటే మోరికి పైప్ వేసి ఆ నీళ్ళు తీసుకొని ఫిల్టర్ చేసి ఇస్తున్నారంట. అబ్బే అవునా? దేవుడా, మనకు బెటర్, మనకు బోర్ నుంచి వస్తున్నాయి వాటర్. ఇంకా బయట నుంచి వదిలే వాటర్ అయితే అట్లా వస్తుంది, మనకైతే బోర్ నీళ్ళు వస్తున్నాయి. మనకు గలీజ్ నీళ్ళు ఫిల్టర్ చేయడానికి కుదరదు, డైరెక్ట్ భూమిలోంచి వస్తున్నాయి కాబట్టి. ఎండ చూడండి బెంగళూరులో ఎంత భయంకరంగా వస్తుంది. అబ్బా, ఇంట్లోనే కాళ్ళు కాలిపోతున్నాయి బాబు. అందరికీ బయట కాళ్ళు కాలితే మాకు ఇంట్లోనే కీల్ రోడ్డు మీద కాలినట్టు కాలుతున్నాయి. సూర్యకిరణాలు ఎంత చక్కగా మా ఇంట్లోకి వస్తున్నాయో చూడండి. గట్టి ఎండ కాస్తుంది. అమ్మా చూడు, చెప్పులంతా వేసినారు పిల్లలు, ఇంటి వాళ్ళు. మా మందారం చెట్టు పూరు పోసింది చూడండి. పిల్లలంతా చెప్పులంతా తీసుకెళ్ళి నా బండి. ఎండగంట వానకు నానడం. చెట్లకి ఎంత వాటర్ పోసినా కానీ ఎండకు మొత్తం బీట్ చేసుకుంటూ ఉంటాయి. సాక్స్ లేడు ఉంటాయి హర్ష. ఇక్కడైతే ఇంకా చికెన్ ఈ విధంగా తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సో ఇలా ఉప్పు పసుపు వేసి బాగా మూత పెట్టేస్తే కాసేపు ఇట్లా వాటర్ అంతా వస్తుందండి. వాటర్ మొత్తం అందులోనే మొత్తం ఇంకిపోయే వరకు ఇలా ఫ్రై చేసుకున్నట్టు తింటే ఏ మసాలా వేసినా కూడా అంత టేస్ట్ ఉండదు, అంత టేస్టీగా అనిపిస్తుంది. ఇలా ఉప్పు పసుపు వేసుకొని కూడా మేము చాలా వరకు తినేస్తూ ఉంటాము. ఇంకా నేనైతే కొంచెం గ్రేవీ ఉండాలి కాబట్టి రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి అనేసి ఇలా సింపుల్గా అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంకా 2 టమాటాలు వేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా పౌడరు, ధనియాల పొడి, చిల్లీ పౌడర్, ఇలా పసుపు. సో అన్నీ ఇలా మొత్తం ఇట్లే వేసుకుంటానండి. చాలామంది కొబ్బరి, ఎండు కొబ్బరి ఏదేదో వేసుకొడతారు. నాకైతే అలా ఇష్టం ఉండదండి. ఎప్పుడు ఇలా సింపుల్గానే చేసుకుంటాను. టమాటా ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ధనియాల పొడి, చిల్లీ పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా ఇలా వేసుకొని టమాటా ముక్కలు ఇలా గ్రేవీ అన్నది సింపుల్గా చాలా బాగా వస్తుంది. టేస్ట్ అన్నది డిఫరెంట్గా ఉంటుంది.
సో చికెన్ చాలామంది మసాలా అయితే కొడుతూ ఉంటారు ఎండు కొబ్బరి. మా ఊర్లలో అంతా అట్లే చేస్తారండి. ఇంక రోట్లో వేసి చికెన్ తెచ్చారంటే ఇంక మసాలా నూరినావా అన్నట్లుగా మాట్లాడతారు. దానికి ప్రత్యేకంగా పెద్ద మసాలా నూరి ఇంక ఇంతంత మసాలా వంటలు నూరి మిక్సీకి కొట్టి అయిందంతా వేసి ఉడకబెట్టి గొబ్బులు వేపిస్తారు. సో అలా చేస్తే అస్సలు తినబుద్ధి కూడా కాదు. మొత్తం ఎగుట్టు కొట్టేస్తుంది 2 ముక్కలు తింటేనే. ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా 2 ముక్కలు తినండి అయితే టేస్ట్ అనిపిస్తుంది. అంత బాగుంటుంది. ఇలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. త్వరగా కూడా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. చూడండి టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో. చూస్తుంటేనే హెమ్మీగా చాలా బాగా అనిపిస్తుంది. సో ఎప్పుడైనా ఇలా ట్రై చేసుకొని చపాతీలకైతే నిజంగా ఇంకా మాటలు లేవండి. వెంటనే మా హర్ష కూడా బట్టలు పక్కన పడేసి అదరా తినేస్తున్నాడు. నాకు నిజంగా చాలా కొత్తగా అనిపించింది. టేస్ట్ కూడా చాలా ఇలా సింపుల్గానే చేస్తామండి. చాలా త్వరగా అయిపోతుంది. మా చిట్టికాడైతే నిజంగా చాలా బాగుందమ్మా అనేసి తిన్నాడు. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ. ఇంకా ఈ విధంగా అయితే ఫస్ట్ ఒక రౌండ్ అయితే మేము చపాతీ చికెన్ వేసాము. ఇక్కడ వైట్ రైస్ కూడా రెడీగా ఉంది మా కోసం వెయిటింగ్ అనమాట. తర్వాత రసంతో కొంచెం తినేసి తర్వాత ఫైనల్గా అయితే ఇంకా పెరుగు అయితే తీసుకున్నామండి. ఇలా అన్ని దాంతో కొంచెం దీంతో కొంచెం తినేపటికి కడుపు ఎగ్దమ్ ఫుల్ అయిపోయింది. చాలా టేస్టీగా హ్యాపీగా అనిపించింది కడుపు ఫుల్. హలో అండి, హాయ్.